మెదక్ జిల్లాను ఉదయం నుంచి కుండపోత వర్షం ముంచెత్తుతోంది. జిల్లాలోని పలు గ్రామాలు ఇప్పటికే జలదిగ్బంధంలో నెలకొన్నాయి. ప్రస్తుతం చిన్న పెద్ద చెరువులన్నీ కూడా అలుగుపారుతున్నాయి. జిల్లాలోని ఇటు మెదక్ జిల్లా కేంద్రంతో పాటు మెదక్ జిల్లా సమీపంలోని హవేలీ గన్పూర్ జలదిగ్బంధంలో ఉంది. హవేలీ గన్పూర్ మండలం దూప్సింగ్ తాండా జలదిగ్బంధంలో ఉంది. ఇటు ఈ ప్రాంతంలో మొత్తం అయితే మెదక్ జిల్లా కేంద్రంతో పాటు రామాయంపేట కావచ్చు, ఇటు చేగుంట ఈ ప్రాంతాల్లో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. కుండపోత వర్షం ఉధృతి తీవ్రంగా ఉంది. చెరువులు అలుగు పారుతుండటంతో రోడ్లపైకి వరద చేరి పూర్తిగా జలదిగ్బంధంలోకి మారుతున్నాయి. గ్రామాలు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రధానంగా మెదక్ జిల్లా మొత్తంగా 12 మంది ఇప్పటికే గల్లంతయ్యారు. చాలామంది ఇటు రోడ్లపైన వరద పారుతుండటంతో వారంతా వాటిని దాటుకునే ప్రయత్నం చేయగా అవతల వైపుకు పోయే ప్రయత్నం చేస్తుండగా ఆటో ఒకటి, కారు ఒకటి ఇట్లా మొత్తం బోల్తా పడి వారి పరిస్థితి ప్రమాదంలో పడింది. ఇద్దరు ఏదైతే చెట్టును పట్టుకొని వేలాడుతున్నప్పటికీ ఆ చెట్టుతో సహా కొట్టుకుపోయిన పరిస్థితి హవేలీ గన్పూర్ వద్ద ఉంది. సో మెదక్ జిల్లాలోని ఇటు మొత్తం సహాయం కోసం దూప్సింగ్ తాండా వాసులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. హవేలీ గన్పూర్లో దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 22 సెంటీమీటర్ల వర్షపాతం పడ్డట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు రామాయంపేట మండలం ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీలో కూడా 300 మంది విద్యార్థులు మొత్తం జలదిగ్బంధంలో ఉండడంతో వారికి ఆహారం అందించలేని పరిస్థితి ఏర్పడంతో వారిని వేరే హాస్టల్కు తరలించారు. ఇటు హవేలీ గన్పూర్ వద్ద కారు ప్రమాదం అయితే కారు వాగులో చిక్కుకుపోయిన ఘటన మొత్తం తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రాంతానంతా ఆ విజువల్స్ అని చూసి కూడా జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఏదైతే డిఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. రాజాపేట తాండాకు చెందినటువంటి ఆటో కూడా ఒకటి, రాజంపేట తాండా వద్ద ఒక ఆటో ఒకటి ఎట్లే వరద వస్తుండగా దానికి ఎదురుగా వెళ్ళడంతో దాంట్లో 8 మంది తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. వారంతా కూడా వరదలో చిక్కుకున్నారు. వారిలో దాదాపు ఒక 6 నుంచి 7 ఇప్పటికీ బ్రిడ్జి పైన నిలబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవైపు వర్షం కంటిన్యూస్గా పడుతుంది, మరోవైపు అయితే రోడ్లపైన వస్తున్న వరద కంట్రోల్ కావట్లేదు. దీంతో అదైతే సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి హెలికాప్టర్తో మాత్రమే సాయం అందించే పరిస్థితులు ప్రస్తుతం మెదక్ జిల్లాలో నెలకొన్నాయి. సో వర్షం తగ్గితేనే హెలికాప్టర్ కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడికి అయితే సహాయక బృందాలు కూడా బోట్ల ద్వారా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిని సురక్షితంగా బయటకు తీశారు. మిగతా ఇద్దరు కూడా ఎవరైతే వాగులో కొట్టుకుపోయారో వారు కూడా వారిని కూడా రక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు మెదక్ జిల్లాతో పాటు మెదక్ జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా అనుకుని ఉన్నటువంటి పోచారం ప్రాజెక్టులో కూడా భారీ వరద చేరుతోంది. పోచారం ప్రాజెక్టులో వరద చేరడంతో ప్రాజెక్టు పైనుంచి వరద ఉప్పొంగుతున్నట్టు కూడా చెప్తున్నారు అధికారులు. మరోవైపు పోచారం ప్రాజెక్టులో 1.8 టీఎంసీల కెపాసిటీ ఉండగా ప్రస్తుతానికి 1.8 టీఎంసీల నీరు నిండుకుంది. ప్రాజెక్టు పక్క నుంచి గండిపడి వరద పోతోంది. అవుట్ఫ్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గేట్లు ఓపెన్ చేయకపోతే ఎక్కువగా వరద చేరుతుండడంతో బయటకు గండిపడి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉంది. సో ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హవేలీ గన్పూర్ మండలంలో ఉన్నటువంటి చిన్న పెద్ద వాగులు పొంగడంతో అదైతే కారు బోల్తాపడ్డ నరేందర్ని అనే వ్యక్తిని అయితే వినాయక పూజా సామాగ్రి తీసుకురావడానికి మెదక్ వచ్చిన నరేందర్ అనే వ్యక్తిని కొద్దిసేపటి క్రితమే అయితే సహాయక బృందాలు కూడా కాపాడాయి. సో కారులో కొట్టుకుపోయిన వ్యక్తిని కాపాడిన ఇద్దరు ఉండగా ఒకరైతే సహాయక బృందాలు ఆయన కాపాడే మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ఆటోలో ఉన్నటువంటి 8 మంది ఎవరైతే ఉన్నారో వారిలో బ్రిడ్జి పైన వారంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారిని కూడా కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రధానంగా హెలికాప్టర్ అయితేనే వారిని బయటకు తీసుకురావచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. కానీ ఒకవైపు వాతావరణం అనుకూలించలేదు, మరోవైపు చీకటి కూడా పడుతోంది. ఈ చీకటి పడింది, మరోవైపు ఇప్పటివరకు వర్షం ఉంది, మరోవైపు ఇప్పుడు చీకటి పడుతుంది. సో ఈ నేపథ్యంలో కొంత సహాయక చర్యలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మెదక్ జిల్లా అయితే పూర్తిగా ఆందోళనకరమైన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. రాత్రి ఎట్లా గడుస్తుందో అనే ఒక ఆందోళన అయితే మెదక్ జిల్లా వాసుల్లో ఉంది. ప్రతి గ్రామం కూడా జలదిగ్బంధంలో ఉంది. ఇప్పుడు ఏదైతే చేగుంట వద్ద ఉన్నటువంటి భారీ వరద కారణంగా NH-44 పైనే వరద ఉండడంతో హైవే పైన రాకపోకలు నిలిచిపోయినాయి. మరోవైపు ఇటు రామాయంపేట పూర్తిగా కాలనీలన్నీ జలదిగ్బంధంలో ఉన్నాయి. మెదక్ కాలనీలన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలన్నీ జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇట్లా మొత్తం మెదక్ జిల్లాలో మెదక్ కావచ్చు, ఇటు అయితే రామాయంపేట పూర్తిగా జలదిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. ఇటు నర్సాపూర్లో కావచ్చు, ఇటు మొత్తం సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలో వాగులు కావచ్చు వరదలు వస్తున్నాయి, వాగులు ఉప్పొంగుతున్నాయి, చెరువులు ఇప్పటికే నిండుకున్నాయి, అలుగులు పారుతున్నాయి. చెరువుల కింద జనం చేపలు పట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఒకవైపు పంటలన్నీ నీట మునిగిపోయినాయి.
ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం పంటలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాల పరిస్థితి. ప్రధానంగా మెదక్ జిల్లానైతే వర్షాలు తీవ్ర ఆందోళన కలిగించే పరిస్థితిలో ఉన్నాయి. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు రామాయంపేటలో కూడా ఈ రాత్రి ఎట్లా గడుస్తుందంటే కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రాత్రి మరింత వర్షం పడితే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.